పార్టీకి సంబంధించిన రిప్రజెంటేషన్ అంతా రేపు చెన్నైకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రులు కూడా ఎస్పెషల్లీ మమతా బెనర్జీ కానీ, అదేవిధంగా కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కానీ, బీహార్ నితీష్ కుమార్ కానీ, బిజు పట్నాయక్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన రిప్రజెంటేషన్ కానీ లేకపోతే నేరుగా వాళ్ళు రావడం కానీ, భౌతిక డ్యాన్స్ సందర్శించడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి రేపు చెన్నైలో జరిగే అంత్యక్రియలు కావచ్చు, ఆ తర్వాత అక్కడ జరిగే మొత్తం కార్యక్రమాలు చాలా హ్యూజ్ యాక్టివిటీ అయితే జరిగే అవకాశం ఉంది. అయితే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇప్పటికే పోలీస్ యంత్రాంగం సతమతమవుతున్న నేపథ్యంలో బుధవారం అంత్యక్రియలు జరగడం బహు తక్కువగా ఉండే అవకాశం ఉంది. రేపు అంటే మంగళవారం మాత్రమే అంత్యక్రియలు కంప్లీట్ చేయడానికి ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రజలకు చూపించకుండా, ప్రజలు సందర్శనం కోసం సమయం ఇవ్వకుండా అంత్యక్రియలు పూర్తి చేయటం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కానీ అంత సమయం భౌతిక గాయాన్ని ఎక్కడో దగ్గర ఒక స్టేడియంలో కానీ లేకపోతే జేఎన్టీ దగ్గర కానీ పార్టీ కార్యాలయంలో కానీ ఎక్కడో దగ్గర పెట్టాలి అంటే అంతసేపు ప్రజల్ని హోల్డ్ చేయటం, కొంతమంది రెచ్చిపోయిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారని ఒక ఆందోళన పోలీసులు, అదేవిధంగా కేంద్ర బలగాలను కోఆర్డినేట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి. ఈ నేపథ్యంలో అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం కానీ జరుగుతాయి. లేదు సమయం ఇద్దాం, ప్రజల కోసం టైం ఇద్దాం అనుకుంటే బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపల అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. తుది నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీప్తి, రజనీ, ప్రస్తుతం ఆసుపత్రి బయట పరిస్థితి గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సాయంత్రం అంతా ఎంత హడావిడి వాతావరణం నెలకొందో మనం చూసాము. భారీగా పోలీస్ బలగాలను రప్పించారు. పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచాలని, ఎలాంటి ఉద్రిక్తతలకి తావు లేకుండా పరిస్థితిని కంట్రోల్ చేయడానికి అదనపు ఫోర్సెస్ని కూడా రంగంలోకి దించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఏ ప్రకటన అయితే కీలకమైన ప్రకటనగా అందరూ భావించారో ఆ ప్రకటన వెలువడిన తర్వాత మాత్రం ఒక సైలెన్స్ మనకి ఆసుపత్రి బయట కనిపిస్తోంది. తమిళనాడు నుంచి ఇన్పుట్స్ ఏమన్నా వస్తున్నాయా? అక్కడ ప్రజల రియాక్షన్స్, ఆమె అభిమానుల రియాక్షన్స్ ఎలా ఉన్నాయన్న సమాచారం అందుతోందా? అంటే దీనికి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 75 రోజుల సుదీర్ఘ ఆసుపత్రిలో సుదీర్ఘకాలం పాటు జయలలిత ఆమె చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రజలు అయితే జయలలిత కోసం ఎదురు చూసి అలసిపోయారు. నిన్న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో గుండెపోటు ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారిగా ప్రజల్లో ఒక ఆవేదన కట్టలు పెంచుకుంది. అది ఈ రోజు ఉదయం నుంచి మనం సోమవారం ఉదయం నుంచి మనం అది రిఫ్లెక్ట్ అవడం చూసాం. ప్రజలు పగలంతా చూసి ఎదురు చూపులు చూసి హెల్త్ బులెటిన్ కోసం చూసి అలసిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే వీరాభిమానులు ఉన్నారో